నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మనులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి మీనరాశిలో 6వ స్థానంలో సంచారం చేయనప్పుడు రుణాలకు రోగాలకు శత్రువులను దూరం చేసుకొని ఐశ్వర్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృశ్య కారకుడు రాహు సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అసలు ఇది పరీక్షాకాలం అవడం వలన పిల్లలను తీర్చిదిద్దాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అలాగనే 6వ స్థానంలో ఆత్మకారకుడు రవి, కళతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడి చేత ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు యంత్రాలతో ఆయుధాలతో వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఎలక్ట్రికల్ పనిచేసేటువంటి వారు, అలాగే కిచెన్లో వంట వండేటువంటి వారు అనేక అప్రమత్తత అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలోని చివరి ఆదివారము, చివరి శనివారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో మొదటి ఆదివారము, శుక్రవారము, శనివారము ఉపవాసం ఉండడం వలన యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదాలు తొలగి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అనేకమైనటువంటి సమస్యలకు దూరమైపోయి సత్ప్రవర్తనంగా ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రతిరోజు సూర్యారాధన, సూర్య నమస్కారము, తెల్లజిల్లేడు వృక్షానికి నీరు, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరము, నూతన వివాహం ప్రయత్నం చేసేవారికి కాలం కలిసి రావడం కూడా జరుగుతుంది. ఏకాదశ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగి భూత భవిష్యత్ వర్తమానాలపైన జ్ఞానం కలిగి సత్ప్రవర్తనతో మీరు ప్రయాణం చేయగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, వార్తలు సేకరణ, వార్తలు చదివేటువంటి వారందరూ, అలాగనే వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారికి కూడా చాలా అప్రమత్తత అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున
సోమవారము, తెలుగు సంవత్సరాదికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము, అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము సంవత్సరానికి, తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళ స్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.